So this is third activity, step 1. Step 1 answer, they ask for main folder name. Name అడగాలి, రైట్? అంటే ఇది ఇయర్ నేమ్తో ఉండాలి. దట్ షుడ్ బి ఇయర్ నేమ్, అంటే ఇయర్ నెంబర్ అనుకోండి. ఇయర్ నెంబర్, ఓకే రైట్. దీంతో యాడ్ ఏ ఫోల్డర్, యాడ్ ఏ ఫోల్డర్ విత్ ద ఇయర్ నేమ్. అంటే మనం పైన ఇచ్చిన ఇయర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో ఒక ఫోల్డర్ యాడ్ చేయాలి. దట్ ఈస్ స్టెప్ 1. దట్ ఈస్ స్టెప్ 1. స్టెప్ 2, ఈ యాక్టివిటీస్ ఆర్ ఇంపార్టెంట్ అండి ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. మీరు ఫ్రెషర్స్ అయితే, అలాగే బిలో 2 years ఎక్స్పీరియన్స్ అయితే, యూ కెన్ పుట్ దీస్ యాక్టివిటీస్ యాజ్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ రెజ్యూమే. స్ట్రైట్ అవే రాసుకోవచ్చు, రైట్. స్టెప్ 2 ఏంటి? వాట్ ఈస్ ద స్టెప్ 2? ఎస్, అండర్ main folder, under main folder add subfolders with 12 months names. అంటే ఈ యాక్టివిటీ దేనికి సంబంధించింది? ఫోల్డర్ అండ్ సబ్ ఫోల్డర్స్, రైట్? యాక్టివిటీ దానికి సంబంధించింది. 1 second. రైట్, నేమ్స్. అట్లాగే స్టెప్ 3 ఏం చెప్తున్నారు? స్టెప్ 3, రైట్. So under each folder, subfolder, add under main folder అంటే ఇయర్ నెంబర్, దానిలో సబ్ ఫోల్డర్స్ 12 months తో సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. అండర్ ఈచ్ సబ్ ఫోల్డర్, అంటే ఈచ్ సబ్ ఫోల్డర్, ప్రతి సబ్ ఫోల్డర్లో యాడ్ 4 వర్క్ బుక్స్, 4 WPKs. వీటి నేమ్స్ ఏంటి? వాట్ ఆర్ ద నేమ్స్ అంటే వీక్ 1, వీక్ 2, అట్లా టిల్ వీక్ 4 వరకు, అంతే కదా? వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4, 4 వర్క్ బుక్స్, రైట్. ఇది దట్ ఈజ్ స్టెప్ 3. మరి స్టెప్ 4 ఏంటంటే స్టెప్ 4 ఈజ్ అండర్ ఈచ్ వర్క్ బుక్ యాడ్ 5 sheets. What are the names? అంటే yes, day 1, day 2, day 3, day 4, day 5. These are the names, right? ఇది మరి వాట్ ఈజ్ స్టెప్ 5? చాలు, ఇక్కడ ఇంకా ఎక్కువ వెళ్తున్నా. స్టెప్ 5 ఏంటండి? సేవ్ అండ్ క్లోజ్ వర్క్ బుక్. కొంచెం కిందకి రాద్దాం. ఇది చూడడానికి 5 స్టెప్లే, బట్ ఇట్ టేక్స్ వెరీ బిగ్ లెందీ క్లోజ్ వర్క్ బుక్. సో లెందీ ప్రోగ్రామ్ ఇది. దిస్ ఇస్ ఏ లెందీ ప్రోగ్రామ్, రైట్? క్లోజ్
సో ఏం చెప్తున్నారు, వేర్ ఈజ్ అవర్ వర్క్ బుక్, దిస్ ఈజ్ అవర్ సెకండ్ వర్క్ బుక్, వేర్ ఎట్ సెకండ్ వర్క్ బుక్, రైట్. సో ఎలా, హౌ టు గెట్ ఇంటూ విజువల్ బేసిక్ ఎడిటర్ విండో, షార్ట్ కట్ ఈజ్ ఆల్ట్ F11, రైట్. ఎస్. సో నిన్నటి యాక్టివిటీ ఇది మల్టీ లూప్ యాక్టివిటీ, ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఈ రోజు యాక్టివిటీ ఇక్కడ పేస్ట్ చేద్దాం, దీని ముందు కూడా ఎస్ కామెంట్ ఫోల్డర్ అండ్ సబ్ ఫోల్డర్ యాక్టివిటీ, రైట్. ఏం చెప్తున్నారు సార్, ఒక ఫోల్డర్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోల్డర్, యూనిట్ టు యాడ్ వన్ ఫోల్డర్. దీనిలో అగైన్ మళ్ళీ ఎన్ని 12 months సబ్ ఫోల్డర్స్, అంటే యూ విల్ గెట్ 12 సబ్ ఫోల్డర్స్ వస్తాయి. మొత్తం ఓవరాల్ గా ఎన్ని, ఇది ఒక మెయిన్ ఫోల్డర్, మెయిన్ ఫోల్డర్, రైట్. రైట్, మెయిన్ ఫోల్డర్. ఇక్కడ 13 ఫోల్డర్స్ ఉన్నాయి మీరు చూస్తే. మరి ఈచ్ ఫోల్డర్ లో మీకు ఎన్ని వర్క్ బుక్స్ అంట, 4 వర్క్ బుక్స్. ఏంటంటే 4 WBKs. మళ్ళీ ఈచ్ వర్క్ బుక్ లో అంటే 12 ఫోల్డర్స్ ఇంటూ 4 ఎన్ని, 48 వర్క్ బుక్స్ మీకు. అలాగే ఈచ్ వర్క్ బుక్ లో 5 షీట్స్, 48 వర్క్ బుక్స్ లో ఇంటూ 5 240 షీట్స్. అంటే ఎంత పెద్ద పనో చూడండి. 48 వర్క్ బుక్స్, 13 ఫోల్డర్స్, అందులో 5 షీట్స్, అంటే 240 షీట్స్. సచ్ ఎ బిగ్ వర్క్ ఇది. మాన్యువల్ గా చేయాలంటే it takes time and manual errors. We will commit so many manual errors, right? మళ్ళీ ఈచ్ వర్క్ బుక్ కి నేమ్ పెట్టాలి. ఎట్లా, ఈచ్ వర్క్ బుక్ కి నేమ్ పెట్టాలి. ఏంటది, వీక్ 1, వీక్ 2 అట్లా. అలాగే ఈచ్ షీట్ కి నేమ్ పెట్టాలి. ఈచ్ షీట్ కి ఏం నేమ్ పెట్టాలి, డే 1 అట్లా. అట్లాగే ఈచ్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్, దీనికి ఒక నేమ్ పెట్టాలి. 2020 ఏదో ఒక ఇయర్ నేమ్. ఈచ్ సబ్ ఫోల్డర్ కి ఇక్కడ మంత్ నేమ్ పెట్టాలి. లైక్ జాన్, ఫెబ్, మార్చ్ ఇట్లా, రైట్. అట్లా నేమ్ పెట్టాలి, రైట్. ఇది సినాప్సిస్, రైట్. సో ఇట్లా చేయాలంటే ఇట్ టేక్స్ వర్క్ పెద్దది. అఫ్ కోర్స్ లైన్ మీకు ఒక 5 to 10 లైన్స్ లో అయిపోతుంది కోడ్, బట్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్, రైట్. చూద్దాం ఇక్కడ, రైట్. ఎస్, దిస్ ఈస్ ద we will start. సో ఏంటిది యాక్టివిటీ 3, ఫోల్డర్ అండ్ సబ్ ఫోల్డర్ కదా, అదే పెడదాం. సబ్ ఫోల్డర్ అండ్ సబ్ ఫోల్డర్ యాక్టివిటీ, ACT, రైట్. సో ఏమన్నారు, ఫస్ట్ నేను వేరియబుల్ డిక్లరేషన్ చేస్తా, dim y as byte. dim y as byte ఎందుకు వాడతాను ఇది, దిస్ ఈజ్ ఫర్ మంత్స్. అట్లాగే అప్లికేషన్ డాట్ స్క్రీన్ అప్డేటింగ్ మనం రన్ చేస్తుంటే స్క్రీన్ అప్డేట్ అవుతుంది. నేను చెప్పాను 50% ఆఫ్ టైమ్, 50% ఆఫ్ ప్రోగ్రామ్ రన్నింగ్ టైమ్ గోస్ టు ది స్క్రీన్ అప్డేటింగ్స్. మీ ప్రోగ్రామ్ 10 నిమిషాలు రన్ అయితే అందులో 5 minutes, అంటే 10 నిమిషాలు రన్ అవ్వదు, ఒక 10 seconds రన్ అయితే అందులో 5 seconds ఈ స్క్రీన్ అప్డేటింగ్సే తినేస్తుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి అప్లికేషన్ డాట్ స్క్రీన్ అప్డేటింగ్ ఈక్వల్ టు ఫాల్స్. స్క్రీన్ అప్డేటింగ్స్ కాదు, ప్లూరల్ కాదు, సింగులర్, రైట్.
సో ఇక్కడ అట్లాగే ఇంకొక సరే ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇన్పుట్ బాక్స్ ఏంటి, ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు కదా బాబు, ఆస్క్ ఫస్ట్ లైన్ ఏంటి, స్టెప్ 1 ఆస్క్ మెయిన్ ఫోల్డర్ నేమ్ అంటే ఇయర్ నెంబర్ అడుగుతున్నాం, ఎవరిని యూజర్ని అడుగుతున్నాము. ఎలాగా, త్రూ ఇన్పుట్ బాక్స్ ఏంటి, ఎంటర్ ఇయర్, ఎంటర్ ఇయర్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ రిపోర్ట్ అనుకోండి, ఇట్లా ఏ ఇయర్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నారు, రైట్. అట్లాగే మనం నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పారు బాబు, దీంతో మీరు ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్తో యాడ్ ఏ ఫోల్డర్ విత్ ఇయర్ నెంబర్. యాడ్ ఏ ఫోల్డర్ ఎట్లా చేస్తారు, ఎంకేడిఏఆర్ మేక్ డైరెక్టరీ. సో ఎక్కడ పాత్, ఎంకేడిఏఆర్ మేక్ డైరెక్టరీ, ఈ పాత్ ఇవ్వాలి. ఇక్కడ పాత్ ఎక్కడ, నేను డెస్క్టాప్ మీద చేస్తున్నా. సో టేక్ ఉన్న డెస్క్టాప్ పాత్ properties, simply yes, copy, and మనందరికి తెలుసు path should be in double quotes because path is text must be in double quotes. సరే పెట్టేసాం, బానే ఉంది. వేర్ ఈజ్ అవర్, ఇదే మన ఇక్కడ కూడా పెడదాం, రైట్. సెకండ్ స్టెప్ ఏంటి, ఇదిగోండి యాడ్ ఫోల్డర్ విత్ ఇయర్ నేమ్, ఇయర్ నెంబర్. ఇయర్ నెంబర్ ఎక్కడుంది, ఇది డెస్క్టాప్ వరకు వెళ్తుంది పాత. సి ఫోల్డర్లో, సి డ్రైవ్లో, యూజర్స్ అనే ఫోల్డర్లో, హోమ్ అనే ఫోల్డర్లో డెస్క్టాప్ ఉంది. ఆ డెస్క్టాప్ మీద రావడం కోసం ఏం చేయాలి, ఒక బ్యాక్వర్డ్ స్లాష్, రైట్. బాగానే ఉంది, కానీ ఫోల్డర్ నేమ్ కావాలి. నేమ్ ఎక్కడుంది, ఎక్స్ అనే వేరియబుల్లో ఉంది, ఎక్స్. బాగానే ఉంది, బట్ వేరియబుల్ షుడ్ నాట్ బి, మనం ఒక రూల్ చెప్తున్నాం, వేరియబుల్ షుడ్ నాట్ బి ఇన్ డబుల్ కోట్స్. అలా చేస్తే ఏమవుతుంది, అది వేరియబుల్ లాగా యాక్ట్ చేయదు. వేరియబుల్ లాగా యాక్ట్ చేయడం అంటే ఏంటి, ఇట్ హోల్డ్స్ ద వాల్యూస్, దాని జాబ్ అది చేయదు. అది టెక్స్ట్, ఎక్స్ రిమైన్స్ టెక్స్ట్ గానే ఉండిపోతుంది, ఎక్స్ గానే. కాబట్టి దాన్ని వీ షుడ్ గెట్ ఇట్ బ్యాక్, బయటికి తీసుకురండి. సో అట్లాగా తీసుకొచ్చి దాన్ని అటాచ్ చేయడానికి మనకు తెలిసి యాంపర్సెంట్ వాడతాం, ఇక్కడ డబుల్ కోట్స్ తీసేయాలి. నౌ ఇట్ ఈస్ పర్ఫెక్ట్, రైట్. ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, అండర్ మెయిన్ ఫోల్డర్ యాడ్ సబ్ ఫోల్డర్స్ విత్ 12 months. 12 సబ్ ఫోల్డర్లు యాడ్ చేయాలి. ఎక్కడ, ఇది మెయిన్ ఫోల్డర్, దిస్ ఈజ్ మెయిన్ ఫోల్డర్, దిస్ ఈజ్ మెయిన్ ఫోల్డర్, మెయిన్ ఫోల్డర్, మెయిన్ ఫోల్డర్. దీనిలో ఏం చేయాలి, 12 సబ్ ఫోల్డర్స్ అంటే నేను ఒక సబ్ ఫోల్డర్ తర్వాత ఇంకొక సబ్ ఫోల్డర్, ఆఫ్టర్ సెకండ్ థర్డ్ సబ్ ఫోల్డర్, ఫోర్త్ సబ్ ఫోల్డర్, అలాగా ఒకే పని 12 times చేయాలి. So repetition of work, whenever we have repetition work, the easy simplest method is go through loops. Ikkada this is number based loop kabatti we can go with the for loop. For y equal to, enduku pine nenu variable declare chesanu y, for దేనికోసం, months కోసం, right. For y equal to ఎన్ని సార్లు, 12 సార్లు, 12 times, for y equal to 1 to 12, right. So next y, for loop starts with for, ends with next, రైట్. ఇక్కడ నేను రాయాలి, ఏం రాయాలి మాస్టరు, ఓకే, మంత్ నేమ్ కూడా డిక్లేర్ చేస్తాను. సో mn మంత్ నేమ్, ఇట్స్ ఎ వేరియబుల్, రైట్. ఫార్మాట్, రైట్. నిన్న చెప్పుకున్నాం మనం, ఈ ఫార్మాట్ ఫంక్షన్ గురించి తెలుసు మీకు. ఎక్సెల్లో అయితే టెక్స్ట్, నాకు మంత్ నేమ్ బయటికి పిక్ చేయాలి, పర్టికులర్ డేట్లోంచి మంత్ నేమ్ పిక్ చేయాలి. సరే రాద్దాం. సో డేట్ సీరియల్ అనేది మీకు, డేట్ సీరియల్ ఏంటిది, అది if you give manual numbers, those numbers will be converted into date format. ఇక్కడ నేను 2018, అట్లాగే ఇది మంత్ పార్ట్, ఇది దిస్ ఈజ్ మంత్ పార్ట్. మంత్లో నేను ఏమి ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చాను అనుకోండి, జనవరి. ఇక్కడ 1 ఇచ్చి, ఇది డే పార్ట్. 3 పారామీటర్స్ ఉంటాయి డేట్ సీరియల్ ఫార్ములాలో, ఇయర్, మంత్, డే. సో ఇయర్ ప్లేస్లో 2018 ఇచ్చాను, మంత్ ప్లేస్లో 1 ఇచ్చాను అంటే జనవరి, డే ప్లేస్లో 1 ఇచ్చాను. సో అప్పుడు ఏం డేట్ ప్రింట్ అవుతుంది, ఇది జనవరి 2018, రైట్. బట్ నాకు మంత్ నేమ్ రావాలి, ఇందులోంచి మంత్ నేమ్ రావాలి అంటే ఏం చేస్తాం, ఫార్మాట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, దీనిలోంచి
ఎమ్స్ 3 ఎమ్స్ ఇచ్చాను. సో మంత్ నేమ్ని ఇక్కడ 2 ఫార్ములాస్ ఉన్నాయి. 2 ఫార్ములాస్ ఆర్ ఇన్వాల్వింగ్. ఇది నేను ఇచ్చే మాన్యువల్ నెంబర్స్ ని డేట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఫార్మెట్ అనే ఫంక్షన్ ఈ డేట్ లోంచి మంత్ ని బయటకు తీస్తుంది 3 లెటర్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 కదా, 1 అంటే జాన్ కదా, ఇక్కడ నేను 3 ఎమ్స్ ఇచ్చాను కదా, అంటే JAN అని బయటకు తీస్తుంది. సో ఈ నేమ్ తో నేను ఒక సబ్ ఫోల్డర్ ని ఈ ఫోల్డర్ లో క్రియేట్ చేస్తాను. బట్ నెక్స్ట్ దీని తర్వాత ఫిబ్రవరితో క్రియేట్ చేయాలి కదా, నెక్స్ట్ మార్చితో క్రియేట్ చేయాలి కదా. ఇక్కడ 1 అంటే ఆల్వేస్ జాన్యువరి, ఫిబ్రవరి అంటే ఈ 1 కాస్త 1 బికమ్స్ 2 అవ్వాలి, మార్చ్ అంటే ఈ 1 బికమ్స్ 3 అవ్వాలి, ఏప్రిల్ అంటే 1 4 అవ్వాలి. అంటే ఈ నెంబర్ షుడ్ చేంజ్. అలా చేంజ్ అవ్వాలంటే నేను ఒక రూల్ చెప్పాను, వేరెవర్ దెర్ ఇస్ ఎ చేంజ్ జస్ట్ గో విత్ వేరియబుల్. వేరియబుల్ అంటేనే చేంజబుల్. సో ఆ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి, 1 2 అలా నాకు ఎక్కడ వరకు రావాలి, 3 4 5 till 12 వరకు రావాలి. ఎక్కడున్నాయి ఆ నెంబర్స్, ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. వీటిని ఏది హోల్డ్ చేస్తుంది, y అనే వేరియబుల్ హోల్డ్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ 1 రీప్లేస్ విత్ y. ఎందుకు 1 ఈ 1 ఎందుకు రీప్లేస్ చేయకూడదు, దిస్ ఈజ్ డే, నేను మంత్ ని పిక్ చేస్తున్నా. సో ఈ 1 అనేది మంత్ పార్ట్ కాబట్టి దీన్ని రీప్లేస్ విత్ y. సో అప్పుడు 1 2 3 4 till 12 వరకు వాల్యూస్ వస్తాయి. సో అది మంత్ నేమ్ పార్ట్, రైట్. సో ఫార్మాట్ మిషన్ అరుస్తుంది, డేట్ సీరియల్, ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా ఇక్కడే క్లోజ్ చేసాం. నో, దిస్ ఈస్ నాట్, దిస్ ఈస్ ద వన్, కరెక్ట్ వన్. బ్రాకెట్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఓపెన్ చేసిన బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ చేసిన బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అయింది. దట్ ఈస్ ప్రాపర్ క్లోజింగ్ ఈజ్ రిక్వైర్డ్, అదర్వైజ్ యూ విల్ గెట్ ఎర్రర్స్. రైట్, ఇది మంత్ పార్ట్. ఇందులో 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్మెట్ అనేది ఫార్ములా మీకు కావాల్సిన ఫార్మెట్ లో ఇస్తుంది. నాకు కావాల్సింది ఏంటి, మంత్ ఫార్మెట్ కావాలి. మంత్ ని ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నాను, ఈ డేట్ లోంచి పట్టుకొస్తున్నాను. ఈ డేట్ సీరియల్ అనేది మీకు డేట్ ఫార్ములా ఇన్ ఎక్సెల్. ఈ ఫార్మెట్ అనేది డేట్ సీరియల్ ఈజ్ డేట్ ఇన్ ఎక్సెల్. ఈ ఫార్మెట్ అనేది టెక్స్ట్ ఇన్ ఎక్సెల్, రైట్. నేను చెప్పాను, నేను యాక్టివిటీ చేసేటప్పుడు కూడా చెప్పాను, రైట్. సో అట్లాగా ఏం లేదండి, సింపుల్. ఇక్కడ చూడండి, ఇది ఎక్సెల్ ఫార్ములా, ఇది VBA, ఇది VBA అనుకుందాం. ఎక్సెల్ లో మీకు టెక్స్ట్ అండి, VBA లో మీకు ఫార్మాట్. ఇక్కడ ఎక్సెల్ లో మీకు డేట్ ఫార్ములా, VBA లో మీకు డేట్ సీరియల్, అది ఫార్ములా. ఓకే, ఇప్పుడు పలానా డేట్ ఉంది, ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ డేట్ ఫార్ములా యూజ్ చేసి ఈక్వల్ టు డేట్ ఫార్ములా ఏం చెప్తుంది, ఇయర్ మంత్ డే. ఇట్ ఎక్స్పెక్ట్స్ ఇయర్ మంత్ డే, 3 పారామీటర్స్ ఎక్స్పెక్టింగ్, రైట్. ఇట్ ఎక్స్పెక్టింగ్ 3 పారామీటర్స్. అదిగోండి, ఇయర్ మంత్ డే. ఇయర్ లో నేను 2018 ఇచ్చాను మాస్టర్, మంత్ లో నేను 1 ఇచ్చాను, డేలో 1 ఇచ్చాను. సో ఏమొస్తుందో నాకు, అదిగోండి ఆ డేట్ వచ్చింది, రైట్. దీనిలోంచి నేను మంత్ పుల్ చేయాలి, దీనిలోంచి ఐ షుడ్ పుల్ మంత్. అంటే ఏం చేయాలి, నేను టెక్స్ట్ ఫార్ములా అంటే చూద్దాం, జూమ్ తగ్గిస్తాను చూడండి, రైట్. ఇది ఇయర్, ఇందులోంచి మంత్ పుల్ చేయడానికి నాకేముంది, ఇప్పుడు నేను మాన్యువల్ గా ఇచ్చిన డేట్స్ ఎక్కడ కన్వర్ట్ చేశాను, త్రూ డేట్ అనే ఫార్ములాతో మాన్యువల్ నెంబర్స్ ని డేట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేశాను. సో దీనిలోంచి ఈ డేట్ లో నాకు ఎన్ని ఉన్నాయి, ఇయర్ ఉంది, ఐ హ్యావ్ మంత్ ఉంది, ఐ హ్యావ్ డే ఉంది. సో నాకేం కావాలి, ఐ నీడ్ మంత్ పార్ట్. ఈ మంత్ పార్ట్ యొక్క నేమ్ కావాలి,
దాన్ని ఎక్సెల్లో నేను టెక్స్ట్ అనే ఫార్ములాతో పట్టుకొస్తాను. అది ఎట్లాగా, హౌ ఇట్ ఈస్ అంటే ఎస్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇదన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంది వాల్యూ, ఇదిగోండి. దీన్ని ఏ ఫార్మేట్లో కావాలి మీకు? ఐ నీడ్ ఎంఎంఎం జాన్యువరి. అదే అక్కడ డీస్ ఇస్తే, ఇఫ్ యూ గివ్ డీస్, నిన్న యాక్టివిటీలో ఏమొచ్చింది? డే వచ్చింది, మండే. అదే ఇఫ్ యూ గివ్ వైస్ ఇస్తే ఇయర్ వస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? యాక్టివిటీ మంత్ నేమ్ ఫోల్డర్కి పెట్టాలి, 3 M's, రైట్? ఏం జరిగింది? జాన్ వచ్చింది. సో ఇక్కడ నేను వాడిన ఫార్ములా ఏంటి? టెక్స్ట్. ఈ టెక్స్ట్కి మీకు VBAలో ఏంటి? ఫార్మాట్. అదే ఇక్కడ రాసింది మీరు, అదే ఇదిగోండి ఇక్కడ రాసింది. డేట్ సీరియల్ అనేది డేట్ ఫార్ములా. ఇప్పుడు ఇది నేను 2 విడివిడిగా రాశాను, ఇక్కడ వేరే బ్రేక్ చేశాను ఫార్ములాని, బట్ ఒకే చోట రాస్తే ఇట్లా రాయాల్సి వస్తుంది, ఇక్కడే టెక్స్ట్ పెట్టాల్సి వస్తుంది. టెక్స్ట్ ఈ వాల్యూలోంచి ఫార్మాట్ ఎంఎంఎంఎం అది కొంచెం ఇక్కడ ఏం రాసాం? ఫార్ములా. ఇది ఎక్సెల్ ఫార్ములా, దిస్ ఈజ్ ఎక్సెల్ ఫార్ములా. ఇది ఫార్ములా. ఓకే, తీసేయండి ఇది. ఇది ఫార్ములా. ఈ ఫార్ములానే అక్కడ టెక్స్ట్ ప్లేస్లో, VBAలో టెక్స్ట్ ప్లేస్లో మీకు ఫార్మేట్ వచ్చింది, డేట్ ప్లేస్లో డేట్ సీరియల్ వచ్చింది. అది డిఫరెన్స్, ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్. అందుకే ఇఫ్ యూ వాంట్ టు మేక్ పర్ఫెక్ట్ ఆర్ అట్లీస్ట్ ఎక్స్పర్టైజ్ ఇన్ VBA, ఎందుకు? ఇది ఎక్సెల్కి సంబంధించింది కాబట్టి యూ మస్ట్ లెర్న్ ఎక్సెల్, ఎస్పెషల్లీ దీస్ ఫార్ములాస్, రైట్? ఎస్, ఇదే అక్కడ రాసింది కూడా. దిస్ ఈజ్ ఎక్సెల్. ఇక్కడ ఇది ఎక్సెల్ ఫార్ములా. రైట్, సరే. నాది ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చాను నేను? రైట్, అండర్ మెయిన్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్, నేమ్ అయితే పట్టుకొచ్చాను, నేమ్ పెట్టాను. ఇప్పుడు ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి మళ్ళీ. అగైన్ ఐ నీడ్ టు క్రియేట్ సమ్ ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్. దానికోసం ఏంటి? ఐ హ్యావ్ MKDIR, మేక్ డైరెక్టరీ, రైట్? దీనిలో పాతు చూడండి ఎక్కడ పడాలి, అది వెళ్ళి ద షుడ్ బి. ఇప్పుడు వచ్చే సబ్ ఫోల్డర్స్ ఇక్కడ పడాలి, ఈ ఎక్స్ లో. అంటే ఈ ఎక్స్ అనేది ఏంటిది? మీరు ఇచ్చిన ఇయర్ నేమ్. సో ఇది మెయిన్ ఫోల్డర్, ఈ మెయిన్ ఫోల్డర్ లో పడాలి. ఆ మెయిన్ ఫోల్డర్ లో పడాలంటే పాత అక్కడ వరకు కంటిన్యూ అవ్వాలి. సో చూడండి, దీన్ని కాపీ చేస్తున్నాను నేను, కాపీ పేస్ట్, ఆఫ్ కోర్స్ డబుల్ కోట్స్, రైట్? పాత అక్కడికి ఎండ్ అవ్వాల. ఈ ఎక్స్ లో పడాలి అంటే చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. /C లోకి, /user లోకి, /home లోకి, డెస్క్టాప్ లోకి, /. మరి ఎక్స్ లోకి కూడా రావాలంటే ఇక్కడ /, రైట్? సో /, అదిగోండి /, రైట్? ఇన్ ఏ సింపుల్ వే నాకు ఇక్కడ ఫోల్డర్ నేమ్ కావాలి. ఫోల్డర్ నేమ్ ఎక్కడుంది చూడండి, ఇదిగోండి MN. లేకపోతే ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ రాయాలి, మళ్ళీ అది డబుల్ కోట్స్ లో పెడితే అది మళ్ళీ టెక్స్ట్ గా మారిపోతుంది, మీకు రాదు, రైట్? సో ఇక్కడ MN అక్కడతో అయిపోయిందా? అవ్వలేదు. ద ఎంటైర్ పాత్ షుడ్ బి ఇన్ డబుల్ కోట్స్, రైట్? ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ కూడా ఎందుకు? ఇక్కడ ఓపెన్ చేశారు, దట్ షుడ్ బి క్లోజ్డ్ హియర్ అట్ ది ఎండ్, రైట్? దట్ ఈస్ ఫైన్. బట్ అవ్వలేదు అక్కడతో. మనం ఏమనుకున్నాం? ద ఎంటైర్ పాత్ షుడ్ బి, మీకు అర్థం కావడం కోసం ఇట్లా చేస్తున్నా.
ఇది మొత్తం పాత్ అండి. దిస్ ఇస్ ఎంటైర్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎంటైర్ పాత్ షుడ్ బి ఇన్ డబుల్ కోట్స్ బికాస్ పాత్ ఈజ్ టెక్స్ట్ కాబట్టి. అది లెక్క, ఇట్లా ఉండాలి. బట్ ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఎక్స్ ఈజ్ మై వేరియబుల్, ఎంఎన్ ఈజ్ ఆల్సో మై వేరియబుల్. మనకు రూల్ తెలుసు, వేరియబుల్ షుడ్ నాట్ బి ఇన్ డబుల్ కోట్స్. వేరియబుల్ షుడ్ నాట్ బి ఇన్ డబుల్ కోట్స్. ఎందుకు? వేరియబుల్ జాబ్ ఏంటి? ఇట్ హోల్డ్స్ ద వాల్యూస్. అప్పుడు మీరు డబుల్ కోట్స్ లో పెడితే ఏం చేస్తారు? మీరు దాన్ని కట్టేసినట్టు అవుతుంది. అది ఎక్స్ ఎక్స్ లానే ఉంటుంది, వై వై లానే ఉంటుంది, ఎంఎన్ ఎంఎన్ లాగానే ఉంటుంది. అది వాల్యూస్ ని హోల్డ్ చేయలేదు. అది ఇట్ వోంట్ యాక్ట్ లైక్ ఏ వేరియబుల్. కాబట్టి దట్ షుడ్ నాట్ బి ఇన్ డబుల్ కోట్స్. దాన్ని బయటికి తీసుకురావాలా. ఎక్కడ వరకు? ఓకే, దిస్ ఈజ్ ఫైన్, ఇంతవరకు బాగానే ఉంది. అటాచ్ చేసాం పైన, అది కూడా బాగానే ఉంది. ఇక్కడ ఈ బ్యాక్వర్డ్ స్లాష్ ఈజ్ ఆల్సో షుడ్ బి ఇన్ డబుల్ కోట్స్. కాబట్టి చూడండి, ఎస్, డబుల్ కోట్స్ అటాచ్ చేయడం కోసం యాంపర్సెంట్, దాన్ని కలపడం కోసం యాంపర్సెంట్, లాస్ట్ లో ఈ డబుల్ కోట్ తీయాలి. ఇదండి, దిస్ ఇస్ ద వే హౌ యూ నీడ్ టు రైట్. అంటే ఇట్లా రాయాలి. సో ఇది రావాలి, కొంచెం జాగ్రత్తగా చూసి రాయాలి. అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్ విల్ త్రో ఎర్రర్. అలాగా నేను మొత్తం అన్ని మధ్యలో అటాచ్మెంట్లు, డబుల్ కోట్స్లు తీసి ఒకటే పెడతానంటే వాల్యూస్ విల్ నాట్ కమ్. ఈ ఎంఎన్ లోకి మంత్ నేమ్ రావాలి, ఎక్స్ లోకి ఎక్స్ నేమ్ రావాలి, ఫోల్డర్ నేమ్. యూ విల్ నాట్ రైట్. సో సబ్ ఫోల్డర్ క్రియేషన్ ఇదేంటండి? దిస్ ఈజ్ ఫర్ క్రియేటింగ్ సబ్ ఫోల్డర్. అది కూడా అయిపోయింది. రైట్, వాట్ నెక్స్ట్? సబ్ ఫోల్డర్ ఈజ్ ఓవర్. అయిందా? ఎన్ని కావాలి? ఒకటే యాడ్ అవుతుంది. ఎన్ని చెప్పారు వాళ్ళు? 12. ఇదిగోండి, లూప్ లోనే ఉంది. దిస్ ఈజ్ అండ్ లూప్. మరి తర్వాత ఏం చెప్పారు? అండర్ మెయిన్ ఫోల్డర్ సబ్ ఫోల్డర్ విత్ 12 months. ఇప్పుడు లూపు ఫస్ట్ టైం తిరిగింది జనవరి, మళ్ళీ సెకండ్ టైం లూప్ ఇక్కడికి వచ్చి మళ్ళీ సెకండ్ టైం తిరిగింది, 1 round కంప్లీట్. మళ్ళీ సెకండ్ టైం తిరిగి ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఎంత వై ఎంత హోల్డ్ చేస్తుంది? 2ను హోల్డ్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ 2 వస్తుంది, అంటే ఫిబ్రవరి. మళ్ళీ ఇంకోసారి తిరిగి థర్డ్ టైం తిరిగింది. అప్పుడు వై వాల్యూ ఎంత? 3. మళ్ళీ అప్పుడు ఇక్కడ వై వాల్యూ ఎంత? 3, అంటే మార్చి. నెక్స్ట్ 4th టైం ఏప్రిల్, నెక్స్ట్ 5th టైం మే, నెక్స్ట్ 6th టైం జూన్, అట్లా టిల్ 12th టైం డిసెంబర్. ఈ వాల్యూసే కదా మీకు ఇక్కడికి వచ్చాయి, ఆ వాల్యూస్ ఇక్కడికి వస్తున్నాయి. ఇవన్నీ 12 ఫోల్డర్ సబ్ ఫోల్డర్స్ ఇంటూ మెయిన్ ఫోల్డర్ ఇయర్. అది లెక్క. ఓకే, రైట్. సో క్రియేషన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? అండర్ ఈచ్ సబ్ ఫోల్డర్ యాడ్ 4 వర్క్ బుక్స్. అవలా ఇక్కడ మీరు సబ్ ఫోల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చింది, మీరు జనవరి క్రియేట్ చేశారు. వెంటనే ఏం చెప్తున్నారు? బాబు ఒక 4 వర్క్ బుక్స్ యాడ్ చేయ బాబు అని చెప్తున్నారు. 1 కాదు, 2, 3, 4 వర్క్ బుక్స్ 4 times ఒకే పని చేయాలి. అంటే రిపిటేషన్, సేమ్ వర్క్. దెన్ యూ కెన్ గో విత్ లూప్. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు ఫర్ జెడ్ ఈక్వల్ టు 1 to 4. 1 to 4 అన్నిటికీ వేరియబుల్ డిక్లేర్ చేయలేదు ఇక్కడ. dim z as white. ఓకే, ఫర్ జెడ్ ఈక్వల్ టు నెక్స్ట్ జెడ్. ఎండ్ అయింది, స్టార్ట్ అయింది, ఎండ్ అయింది. ఫర్ లూప్ స్టార్ట్స్ విత్ ఫర్, ఎండ్స్ విత్ నెక్స్ట్. ఓకే, రైట్. ఇప్పుడు నేనేం చేయాలి? వర్క్ బుక్స్ యాడ్ చేయాలి. వర్క్ బుక్స్ యాడ్ చేయాలంటే వీ నో హౌ టు యాడ్ వర్క్ బుక్స్, రైట్? వర్క్ బుక్స్ డాట్ యాడ్ డాట్ సేవ్ యాజ్ స్పేస్ ఫైల్ నేమ్. చూడండి, ఎప్పుడైతే అలాగా నేను ఒక ఆర్గ్యుమెంట్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాడుతున్నానో, wherever we are using argument name as it is, then you should write colon equal to, otherwise you will get error, right? అది colon equal to ఎప్పుడు వాడాలంటే అప్పుడు వాడాలి. రైట్, ఇప్పుడు ఏంటి? ఎక్కడ సేవ్ చేయాలి? ఫైల్ నేమ్ పాత్ నేను ఇవ్వాలి. ఐ షుడ్ గివ్ పాత్. ఎక్కడ ఇవ్వాలి? ఈ పాత్ ఏది మాస్టారు? ఈ పాత్ ఎక్కడుంది? ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఇందులో
సబ్ ఫోల్డర్లో పడాలి. రైట్, ఇక్కడ ఎంఎన్ అనేది వేరియబుల్, మళ్ళీ అది డబుల్ కోట్స్లో ఉండకూడదు. ఇప్పుడు ఏంటి, ఈ వర్క్ బుక్ ఎక్కడ రావాలి, మీరు ఇక్కడ క్రియేట్ చేసే వర్క్ బుక్ వచ్చి ఇక్కడ పడాలి, ఈ ఎంఎన్లో పడాలి. ఈ ఎంఎన్లో పడాలి అంటే ఏం చేయాలి, బ్యాక్వర్డ్ స్లాష్, ఇదిగోండి ప్రతి చోట బ్యాక్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్. సో ఫస్ట్ అది పెట్టేద్దాం చూడండి. సో ఐఎమ్ గోయింగ్ ఇన్ ఏ 0 స్పీడ్ బికాస్ దిస్ ఇస్ అ టిపికల్ వన్. ఇది ప్రాక్టీస్ తో అర్థం చేసుకున్నాక ప్రాక్టీస్ తో ఇట్ విల్ కమ్. సో బ్యాక్వర్డ్ స్లాష్ ఎంఎన్ లోకి వచ్చింది. తర్వాత ఏం చెప్తున్నారు మీరు చూస్తే, ఏం చెప్పారు ఇక్కడ, బాబు వీక్ 1, వీక్ 2, వీక్ 3 నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 టైమ్స్ తిరుగుతుంది కాబట్టి 4 నేమ్స్ వస్తాయి, అందులో డౌట్ లేదు. ఏం నేమ్ పెట్టాలి, ఇదిగోండి వీక్ 1 ఫస్ట్ టైం, సెకండ్ టైం వీక్ 2, థర్డ్ టైం వీక్ 3, ఫోర్త్ టైం వీక్ 4. అంటే ఈ 1 అనేది చేంజ్ కావాలి, ఈ 1 అనేది చేంజ్ కావాలి. 1 అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది, మీరు వేరియబుల్ పెట్టాలి. మీకు దగ్గరలో అనుకూలంగా ఉన్న వేరియబుల్ ఇదిగోండి జెడ్, దీన్నే నేను ఇక్కడ 4 టైమ్స్ లూప్ తిప్పడానికి వాడతాను, అలాగే ఇక్కడ వర్క్ బుక్ నేమ్ కి వాడతాను. రైట్, ఎస్. సో ఈ వర్క్ బుక్ నేమ్ కోసం మామూలుగా అయితే దీన్ని షుడ్ పుట్ ఇక్కడ దాకా ఇట్లా పెట్టేయచ్చు, సింగిల్ నేమ్ అయితే. ఇక్కడ అటాచ్మెంట్ కోసం యూ షుడ్ యూజ్ యాంపర్సెంట్, దట్ ఈస్ ఫైన్. కానీ వీక్ 1 బట్ ఈ నెంబర్ చేంజ్ కావాలి, 1 2 3 4, కాబట్టి దట్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ వేరియబుల్. బట్ వేరియబుల్ ఎప్పుడైతే వాడేవారో, whenever you are using variable that should not be in double quotes, కాబట్టి బయటికి పట్టండి. మళ్ళీ అగైన్ యాంపర్సెంట్ అటాచ్మెంట్ కోసం ఈ వేరియబుల్ తీసేయండి, దిస్ ఈజ్ ద వన్. మరి ఇక్కడ చూడండి, ఇది ఉందా డబుల్ కోట్స్ లో, దట్ షుడ్ ఆల్సో బి ఇన్ డబుల్ కోట్స్. అవసరం లేదు, ఎందుకంటే వీక్ తో కలిపేశాం. ఎస్, వెంటనే రెండు కలిపి కూడా ఇచ్చేసాం, దట్ ఈస్ ఫైన్, దట్ విల్ వర్క్, నో ప్రాబ్లం. రైట్, ఎస్, ఇది రావాలి. ఇక్కడ మీరు చూసినప్పుడు నార్మల్ పాత్, జస్ట్ ఎక్స్ బయటికి తీసుకొచ్చాం, దట్ ఈస్ ఫైన్. దీనికి యాడ్ చేసాం, ఇంకొంచెం క్రిటికాలిటీ పెరిగింది. నెక్స్ట్ మళ్ళీ దీనికి యాడ్ చేసాం, ఎందుకంటే దానిలో పడాలి కాబట్టి ఇంకొంచెం క్రిటికాలిటీ పెరిగింది. రైట్, ఇప్పుడు ఏమైంది, వర్క్ బుక్స్ యాడ్ అవుతున్నాయి, 4 వర్క్ బుక్స్. రైట్, దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ మరి ఏం చెప్పారు, అక్కడతో అయిందా? ఎస్, వీక్ 1, వీక్ 2, వీక్ 3. నెక్స్ట్ అన్నారు అండర్ ఈచ్ వర్క్ బుక్. ఎక్కడ ఈచ్ వర్క్ బుక్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ రాయాలా, ఇక్కడ రాయాలా, ఇక్కడ రాయాలి, ఇది వర్క్ బుక్ కు సంబంధించిన లూప్. సో ఒక వర్క్ బుక్ యాడ్ అవగానే అందులో మళ్ళీ అగైన్ షీట్స్, 5 షీట్స్ అంటాం. అందులో డే 1, డే 2, డే 3 టిల్ డే 5. సో నేను ఎక్కడ రాయాలి ఇప్పుడు, ఇదిగోండి వర్క్ బుక్ లో, విత్ ఇన్ ది వర్క్ బుక్ లూప్ లో రాయాలి. సో ఎట్లా రాయాలి చూద్దాం చూడండి. ఎస్, సో ఏం రాయాలి, అగైన్ అఫ్ కోర్స్ ఇక్కడ డిక్లేర్ చేద్దాం, ఎస్హెచ్ అన్నాను కదా, డిమ్ ఎస్హెచ్ యాజ్ బైట్. సో ఇదేంటంటే దిస్ ఈజ్ ఫర్ షీట్స్, దిస్ ఈజ్ ఫర్ షీట్స్. రైట్, ఇప్పుడు నేనేంటి ఎన్ని వర్క్ బుక్స్ యాడ్ చేయాలి, హౌ మెనీ షీట్స్ ఐ షుడ్ యాడ్. సో 5 షీట్స్ అంటే ఒకే పని, ఒకే షీట్ నే అనే పన్నే, సేమ్ పన్నే 5 టైమ్స్ చేస్తున్నా, రిపిటేషన్ చేస్తున్నా. కాబట్టి యూ కెన్ గో విత్ ఫర్ లూప్ ఫర్ ఎస్హెచ్ ఈక్వల్ టు 1 to 5. మరి ఫర్ లూప్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ తో, నెక్స్ట్ వేరియబుల్. రైట్, ఫర్ షీట్స్ మనకు తెలుసు హౌ టు యాడ్ షీట్స్, షీట్స్ డాట్ యాడ్ ద నేమ్, దానికి నేమ్ ఈక్వల్ టు, సో ఏం పెట్టాలి, డే 1, డే 2, డే 3, డే 4. సింప్లీ యూ కెన్ రైట్ డే 1, బట్ దిస్ ఇస్ స్టాటిక్. ఎందుకు, 1 రిమైన్స్ ఆల్వేస్ 1. బట్ నాకు అలా కాదు, ఈ 1 ప్లేస్ లోకి 1 రావాలి, 2 రావాలి, 3 రావాలి, 4 రావాలి, 5 రావాలి. అంటే షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4, షీట్ 5.
బట్ నాకు వేరియబుల్ వాడుకోవాలి. సో నాకు దగ్గరలో అనుకూలంగా ఉన్న వేరియబుల్ దిస్ ఈజ్ ద వన్. ఇందాక ఇక్కడ ఇది వాడాను, మళ్ళీ పైన ఇది వాడాను, రైట్. ఇదిగో ఇక్కడ ఇది వాడాను. సో ఒక్కదాన్ని మల్టిపుల్ యాక్టివిటీస్కి వాడడం కూడా నేర్చుకోవాలి, రైట్. అట్లా. సరే, డే 1 ప్లేస్లో ఏం వాడాలి? ఎస్హెచ్. మరి వేరియబుల్ షుడ్ నాట్ బి ఇన్ డబుల్ కోట్స్, మనకు తెలుసు కదా. బయటికి పట్టరండి. అటాచ్మెంట్ యాంపర్సెంట్ తీసేయండి ఇక్కడ. దట్ ఈస్ ఫైన్. అయిపోయింది. సో నెక్స్ట్ ఎస్హెచ్ అయిపోయినాయి, షీట్స్ యాడ్ అయిపోయినాయి, రైట్. యాడ్ అయినాయా? సో నెక్స్ట్ ఏం చెప్పారు? సేవ్, క్లోజ్ అండ్ వర్క్ బుక్. ఇంకా నేను ఏమి దీనిలో ఒక టేబుల్ వేయడాలు, దానికి పేర్లు పెట్టడాలు, ఫార్మేటింగ్లు ఇవన్నీ చెప్పట్లా. అట్లా చెప్తే ఇంకా పెరిగిపోతాయి. ఇవన్నీ మనం ప్రీవియస్ యాక్టివిటీస్లో చేశాం కదా, రైట్. ఇప్పుడు ఏమైంది? వర్క్ బుక్ ఏం చెప్పారు లాస్ట్లో? సేవ్, క్లోజ్. ఇది షీట్కి సంబంధించింది, ఇది వర్క్ బుక్కి సంబంధించింది, రైట్. ఇక్కడ వర్క్ బుక్. మీరు వేరే ఇక్కడి నుంచి వేరే వర్క్ బుక్కి వెళ్తుంటే చూడండి, నెక్స్ట్ వై అనేది దేనికి సంబంధించింది? ఫర్ మంత్స్ పేరుతో ఏమొచ్చినాయి లోపల? మీకు సబ్ ఫోల్డర్స్ వచ్చినాయి, రైట్. ఇక్కడ వర్క్ బుక్ ఏది? ఎంఎన్ వర్క్. ఇదిగోండి, ఇందులో యాడ్ చేసాం, రైట్. అంటే జెడ్, ఇది జెడ్ వర్క్ బుక్, రైట్. సో అంటే ఇక్కడి నుంచి ఇంకొక లూప్ తిరిగి, అంటే ఇక్కడి నుంచి ఇంకో లూప్ తిరుగుతుంది అంటే మీనింగ్ ఏంటి? ఇంకో వర్క్ బుక్ యాడ్ అవుతుంది. ఇంకొకటి యాడ్ అయ్యేలోపే దీన్ని క్లోజ్ చేద్దాం, రైట్. సేవ్ అండ్ క్లోజ్. అంటే యాక్టివ్, ప్రస్తుతం మీరు యాడ్ చేసిన వర్క్ బుక్ యాక్టివ్. ఎందుకు? దట్ ఈస్ యాక్టివ్ ఆన్ యువర్ స్క్రీన్. యాక్టివ్ వర్క్ బుక్ మీన్స్ which is active on the screen, right. Yes, active workbook dot save. Before closing, save. Active workbook dot close. So next Z, next Y, fine, end sub. బట్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు అవుద్దో ఎవరికి తెలుసు? ఎంత టైం పడుతుంది? ఇట్ టేక్స్ మచ్ టైం కదా. ఏం చెప్పుకున్నాం మనం? బాబు ఒక ఫోల్డర్, దానిలో ఇంకొక ఫోల్డర్, టోటల్ 13 ఫోల్డర్స్. మళ్ళీ ఈ ఈచ్ ఫోల్డర్లో 4 వర్క్ బుక్స్ ఇంటూ 12, 48 వర్క్ బుక్స్. మళ్ళీ ఈచ్ వర్క్ బుక్లో 5 షీట్స్ ఇంటూ 5 అంటే 240, అంటే 48 వర్క్ బుక్స్, 240 షీట్స్, 13 ఫోల్డర్స్. ఇదంతా టైం టేకింగ్ కదా. ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుంది? సో మనం క్లోజ్ అవ్వగానే మనకి ఇంటిమేషన్ రావడం కోసం ఇక్కడ ఒక ఎంఎస్జి బాక్స్ పెడదాం, మెసేజ్ బాక్స్. డన్, క్లియర్, కంప్లీటెడ్. సో కంప్లీటెడ్, టాస్క్ కంప్లీటెడ్ ఏదో పెడదాం, టాస్క్ కంప్లీటెడ్ అని పెడదాం. అంటే ఇది మనకి మెసేజ్ వచ్చిందంటే ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయినట్టు అనమాట, రైట్. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ అండి. సచ్ ఏ బ్యూటిఫుల్. ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇందులో ఎక్కడ ఉందంటే ఇదిగోండి ఇక్కడ, ఇది రావాలి, ఇవి రావాలి, ఓకే, రైట్. సో రన్ చేద్దాం, చూడండి. దిస్ ఈజ్ ఆల్ యాక్టివిటీ. సో దీని ముందు ఇది నిన్న చేసాం, ఇది లాస్ట్ వీక్ చేసాం. సో 3 యాక్టివిటీస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు యువర్ ప్రాక్టీస్ అండ్ యువర్ రియల్ టైం. పనిచేస్తాయి ఇవన్నీ, రైట్. రన్ చేద్దాం. మనం ఇది రన్ చేసేదంతా ఎక్కడ? డెస్క్టాప్ మీద. కొంచెం స్పేస్ ఉంచుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, మొత్తం అంతా నిండిపోయింది అది, రైట్. ఎక్కడండి? ఇది ఫోల్డర్. సో రన్ చేయండి, F8 ఫర్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. స్క్రీన్ అప్డేట్, ఇన్పుట్ బాక్స్ అడుగుతుంది. 2050 ఇచ్చాను నేను, ఇయర్. అంటే ఆ ఇయర్ నేమ్ నెంబర్తో మీకు ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. మేక్ డైరెక్టరీ, ఇదిగోండి 2050, రైట్. ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ 12 సబ్ ఫోల్డర్స్. అదిగోండి మంత్ నేమ్, నాకేం కావాలి? మంత్ నేము, అదిగోండి జాన్యువరి వచ్చింది. ఈ డేట్లోంచి ఇక్కడ వై ఎంత? వేరియబుల్ 1. అదిగోండి ఫస్ట్ టైం 1 తీసుకుంది కాబట్టి మంత్ ఎంత? జాన్యువరి పట్టుకొచ్చింది. ఇందులో ఒక సబ్ ఫోల్డర్ పోయి ఎక్కడ పడాలి? ఇందులో పడాలి, 2050లో పడాలి. అదిగోండి ఇంకో సబ్ ఫోల్డర్ వచ్చింది,
రైట్. ఏ నేమ్తో వచ్చింది అది? జాన్. ఇందులో ఏం చేయాలి? 4 వర్క్ బుక్ రావాలి. వర్క్ బుక్ లో 5 షీట్స్ రావాలి. అలా 4 వర్క్ అలా ఇందులో వీక్ 1 వీక్ 2 4 వర్క్ బుక్స్ రావాలి జాన్యువరిలో. తర్వాత ఫిబ్రవరిలో 4 వర్క్ బుక్స్ రావాలి. అందులో ఈచ్ వర్క్ బుక్ లో 5 షీట్స్ రావాలి. అది ప్రోగ్రామ్. రైట్. ఇప్పుడు ఏంటండి నెక్స్ట్ 4 వర్క్ బుక్స్. వర్క్ బుక్స్ డాట్ యాడ్. అందులో ఎస్ వర్క్ బుక్ యాడ్ అయింది. అదిగోండి ఓపెన్ అయింది. ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ ఏం చెప్తుంది? వీక్ 1 నేమ్తో వచ్చేసింది. రైట్. వీక్ 1 నేమ్తో. ఇప్పుడు ఏంటి? ఇందులో 5 షీట్స్. ఇక్కడ షీట్ 1 ఉంది యాజ్ ఆఫ్ నౌ. 5 షీట్స్ యాడ్ అవ్వాలి. రైట్. డే 1 అదిగోండి. డే 2 ఈ షీట్ యాడ్ నేమ్. నెక్స్ట్ డే 2. బై డిఫాల్ట్ లెఫ్ట్ సైడ్కి యాడ్ అవుతాయి షీట్లు, బట్ వీ కెన్ మనం అసెండింగ్ కదా, సో రైట్ సైడ్ కూడా యాడ్ చేయొచ్చు. అది నేను చెప్పాను యాక్టివ్ షీట్ అని రాయాలని. దట్ ఈస్ ఫైన్. అదిగోండి డే 3, డే 4, డే 5 యాక్టివ్ వర్క్ బుక్ విచ్ ఇస్ యాక్టివ్ ఇన్ ది స్క్రీన్. సేవ్. క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు జెడ్ ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ వర్క్ బుక్ వెళ్ళింది. ఇంకొక అనదర్ వర్క్ బుక్. అదిగోండి వీక్ 2 ఇది. దిస్ ఈజ్ వీక్ 2. అదిగోండి వీక్ 2. రైట్. ఇప్పుడు ఇందులో మళ్ళీ అగైన్ 5 షీట్స్. రైట్. అదిగోండి ఇక్కడ వీక్ 3. ఎస్ యూ కెన్ రన్. ఎస్. నెక్స్ట్ ఇంకో వర్క్ బుక్. ఇగోండి షీట్స్ ఇక్కడ యాడ్ అవుతున్నాయి. ఎస్. యాక్టివ్ వర్క్ బుక్ క్లోజ్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ వై ఎక్కడికి వెళ్తుంది? అదిగోండి ఇంకొక సబ్ ఫోల్డర్. ఎందుకు ఇక్కడ ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి? జాన్యువరి క్రియేట్ అయింది. నెక్స్ట్ ఫిబ్రవరి. రైట్. అదిగోండి చూడండి. ఎస్. ఫెబ్. అదిగోండి దానిలో క్రియేట్ అవుతాయి. మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్. సో ఇట్లా చాలా టైం పడుతుంది. సో నేను F5 రన్ చేస్తున్నాను. F8 ఏంటి? లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. వీఆర్ ఆల్ అట్ లెర్నింగ్ ఫేజ్ కాబట్టి వీ మస్ట్ గో త్రూ లైన్ బై లైన్ కాబట్టి F8. అదే మొత్తం ప్రోగ్రామ్ అంతా ఒకేసారి వన్ గో లో వెళ్ళాలి అంటే F5 డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అంటాం. సో ఐఎమ్ యూజింగ్ డైరెక్ట్ ఎగ్జిక్యూషన్. రైట్. సో రన్ అవుతుంది చూడండి. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వీ విల్ గెట్ మెసేజ్ దట్ టాస్క్ ఈజ్ కంప్లీటెడ్. ఎందుకు లాస్ట్ లో మెసేజ్ ఇచ్చాం కదా. ఇట్స్ ఎ బిగ్ ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ చిన్నదే, ఒక 10-15 లైన్స్ మధ్యలోనే ఉంది, బట్ అది చేయాల్సిన పని చాలా పెద్దది. టాస్క్ ఈజ్ వెరీ బిగ్. సో కాబట్టి టైం పడుతుంది. రైట్. ఎస్. రన్ అవ్వండి. రైట్. చూడండి టాస్క్ యూ గాట్ టాస్క్ కంప్లీటెడ్ అని లాస్ట్ లో మెసేజ్ వచ్చింది కదా. అది టాస్క్ కంప్లీటెడ్. రైట్. ఎస్. ఇప్పుడు చెక్ చేసుకుందాం చూడండి. ఇదిగోండి ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి? 12 ఐటమ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చినాయి. కావాలంటే ఇవి మనం కూడా మార్చొచ్చు. వేరియబుల్ యాడ్ చేసి 1 2 3 జాన్ ఫెబ్ మార్చ్ అట్లా చేయొచ్చు. అది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ వీ హ్యావ్ అంటే ఎలా వచ్చినాయి? ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్ ఇలా వచ్చినాయి కదా. సో అట్లా కాదు, మీకు ABCDEFJ అట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చినాయి. మనకి ఎలా కావాలి? జాన్ ఫెబ్ మార్చ్ ఏప్రిల్ అలా కావాలనుకోండి. అట్లా రావాలంటే ఏం చేయాలో ఆలోచించి చేయండి. ప్రోగ్రాంలో చిన్న చేంజ్ చేయాలి. ఇక్కడ పాత్లో వేరియబుల్, ఒక చిన్న వేరియబుల్ ఇక్కడ ఉన్నదే, ఎక్కడో లేదు, 12 ఉన్నాయి. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో చోట యాడ్ చేస్తే వచ్చేస్తుంది సిరీస్ ప్రకారం. సో అది యూ షుడ్ డూ ఇట్ నెక్స్ట్ వీక్ లోపు. మనకు టైం ఉంది, మండే టు ఫ్రైడే. సో ప్రజెంట్ ఇప్పుడు చూడండి ఎన్ని ఫోల్డర్స్ వచ్చినాయి. ఇదిగోండి 4 వర్క్. ఏదన్నా ఒకటి ఓపెన్ చేయండి ర్యాండమ్గా. వీక్ 3 అయిగోండి 5 షీట్స్. డే 1, డే 2, డే 3, డే 4, డే 5. వీటిని కూడా ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఇవన్నీ డే 1, డే 2, డే 3, డే 4, డే 5 నేను చెప్పాను. ఇట్లా రావాలంటే ఎలా రాయాలి? రైట్.
ఆఫ్టర్ యాక్టివ్ షీట్ నిన్నటి ప్రోగ్రాంలో ఉంది, నిన్నటి యాక్టివిటీలో ఉంది. రైట్. అట్లాగే ఇంకొక ఫోల్డర్ ఓపెన్ చేయండి. డిసెంబర్ 4 వర్క్ బుక్స్. రైట్, ఓపెన్ చేయండి. ఇగోండి డే 1, డే 2, డే 3, డే 4, డే 5. రైట్, దిస్ ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అండి ఫర్ లెర్నింగ్. బాగా పనిచేస్తుంది. నేను కూడా 0 స్పీడ్లో వెళ్ళాను, ఆల్మోస్ట్ 0. చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయి. మీకు చూస్తే ఒక 20 లైన్స్ లోపే ప్రోగ్రామ్. బట్ అది చేసిన పని వెరీ వెరీ బిగ్ టాస్క్. సో ఇది ఒకసారి క్లోజ్ చేయండి. సో డైరెక్ట్గా మీరు స్క్రీన్ మీద బ్లింకింగ్స్ రావు, డైరెక్ట్ రన్ చేస్తే F5 అడుగుతుంది. 20, 30 రన్నింగ్ అయిపోతుంది. సో ఈ 3 యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేయాలి ఫర్ నెక్స్ట్ వీక్. ఎందుకంటే ఫర్ నెక్స్ట్ వీక్ యాక్చువల్గా ఇది కూడా ఇప్పుడు వరకు స్టిల్ ది 3 యాక్టివిటీస్ అనేవి బ్రిడ్జ్ బిట్వీన్ ఫస్ట్ వర్క్ బుక్ అండ్ సెకండ్ వర్క్ బుక్. ఫస్ట్ అండ్ సెకండ్ వర్క్ బుక్ మీరు చూస్తే ఫస్ట్ వర్క్ బుక్లో ఒక 70, క్లోజ్ టు 50 నుంచి 70 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో తర్వాత ఇక్కడ నేను ఇచ్చిన ఈ 3 యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 యాక్టివిటీస్ బ్రిడ్జ్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇవి వస్తుంది. ఇక్కడ పేస్ట్ చేయలేదా నేను? రైట్, నో ప్రాబ్లం. ఇదిగోండి ఇక్కడ సేవ్ చేయండి. ఇదిగోండి ఈ 3 యాక్టివిటీస్ ఇవి ప్రాక్టీస్ చేయండి. సెకండ్ వర్క్ బుక్, యాక్చువల్గా సెకండ్ వర్క్ బుక్ అదిగోండి అయిపోయింది. టాస్క్ ఈజ్ కంప్లీటెడ్. రైట్, అన్నీ 12 ఫోల్డర్స్. రైట్, మీరు ఏదైనా ఓపెన్ చేసినా అందులో మీకు కనిపిస్తాయి. ఓకే, రైట్. సో యాక్చువల్గా సెకండ్ వర్క్ బుక్ ఫ్రమ్ నెక్స్ట్ సాటర్డే ఐ విల్ స్టార్ట్ అండి. సో అక్కడ ప్రోగ్రామింగ్ స్టైల్ మారుతుంది. ఇప్పటి వరకు చూసింది బిట్ యావరేజ్ లెవెల్, అక్కడి నుంచి కొంచెం అబోవ్ యావరేజ్ లెవెల్ మారుతుంది. సో ఇవన్నీ మంచిగా ప్రాక్టీస్ చేయండి. దిస్ విల్ బి యూస్ఫుల్ టు యూ, డెఫినెట్లీ యూస్ఫుల్ టు యూ. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నా దగ్గర 3 షార్ట్ కట్స్ ఉన్నాయండి. షార్ట్ కట్ 1 ప్రాక్టీస్, షార్ట్ కట్ 2 అగైన్ ప్రాక్టీస్, షార్ట్ కట్ 3 అగైన్ ప్రాక్టీస్. అంతకుమించి సక్సెస్కి వేరే ఫార్ములా లేదు. సో ప్రాక్టీస్ ఓన్లీ విల్ గెట్ సక్సెస్. రైట్, జస్ట్ లిజనింగ్ అండ్ వాచింగ్ విల్ నాట్ మేక్ అస్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ తోనే మాత్రమే వస్తాయి. ఓకే, ఐన్స్టీన్లు, న్యూటన్లు గంటలు ల్యాబుల్లో పడేసేవాళ్ళు, వాళ్ళకి అదే ప్రాక్టీస్. ఓకే, రైట్. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా వస్తాయి.